పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నట్లయితే, పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నట్లయితే, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. చాలండి ప్రియమైన సహోదరి సోదరులారా, చూడండి మాటలు మనం శ్రద్ధగా గమనించినట్లయితే దావీదు అనేటువంటి భక్తుడు స్పష్టంగా ఈ మాటలు తెలియపరుస్తున్నాడు. ఏమనంటే, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును అన్నాడు. చూడండి, ఎవరి చుట్టూ దేవుని యొక్క దూతలు కావలి ఉండి అన్నా, ఎవరి చుట్టూ ఉంటాయండి? దేవుని యందు భయభక్తులు గలవారి చుట్టూ. చూడండి, భయం అంటే ఏంటి, భక్తి అంటే ఏంటి? అసలు భయభక్తులు అంటే ఏంటండి? చూడండి, దేవుడు అంటే మనిషికి భయం ఉండాలి. దేవుడు అంటే చూడండి మనిషికి భక్తి కూడా ఉండాలి. చాలా మంది చూడండి దేవుడు అంటే భయం లేక జీవిస్తున్నారు. ఏలాగ జీవిస్తున్నారు? చూడండి, దేవుని వాక్యానికి భయపడరు, దేవుని మాటకు భయపడరు. చూడండి, దేవుని యొక్క సన్నిధి అంటే కూడా భయము లేదండి. చాలా మంది ఉందా చెప్పండి? దేవుని వాక్యానికి భయపడతారండి. ఇదిగా పాపం చేస్తే నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళవు, పాపం చేస్తే నరకానికి వెళ్ళవు అనే మాట చాలా మందికి తెలుసా తెలీదా? తెలుసా తెలీదండి? తెలుసా? చూడండి, దేవుడు నమ్ముకోపోయినా నమ్ముకున్నా ప్రతి మనుషునికి ఇదిగో నువ్వు పాపం చేస్తే ఎక్కడికి వెళ్తావు? నరకానికి వెళ్తామని తెలుసు. కానీ చాలా మంది దేవుని వాక్యానికి ఏం చేయరు, భయపడతారండి. భయపడరు ప్రియమైన సహోదరి సోదరులారా. చాలా మంది చూడండి దేవునికి భయపడతారండి. చాలా మంది చూడండి దేవుణ్ణి దూషించేవారు ఉన్నారు లేదా? చూడండి, చాలా మంది దేవుని సన్నిధి అంటే భయం లేదు. చాలా మంది ఉండండి. కొంతమంది చూడండి దేవుని సన్నిధిలో కూర్చొని కూడా వ్యర్థంగా దేవుణ్ణి ఏం చేస్తారు? ఆరాధిస్తారు. దేవుని యందు భయం లేదు, దేవుని యందు భక్తి కూడా లేదు చాలా మందికి. ప్రియమైన సహోదరులు, చూడండి, దేవుడు ఎవరిని కాపాడుతాడని చెబుతున్నాడు? దేవుని యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూతలు కావలిగా ఉన్నాయి. చూడండి, దూతలు కావలి ఉండడం వల్ల మనుషునికి ఏం ఉపయోగం ఉంది? ఏం ఉపయోగం ఉందండి? కావలి ఉండటమే కాకుండా వారిని ఏం చేస్తాయంట? రక్షిస్తాయంట. ఎలా రక్షిస్తే? ఎలా రక్షిస్తాయండి? ప్రమాదాల నుంచి, దురాత్మల నుంచి, చీకటి శక్తుల నుంచి, శత్రువుల నుంచి, అనేకమైన పరిస్థితుల నుంచి నిన్నేం చేస్తాయంట? రక్షిస్తాయి. అలా రక్షించాలంటే మనం ఎలాగుండాలి? ఎలాగుండాలి? చూడండి, కొంతమంది వ్యక్తులను చూద్దామండి. వారు దేవుని ఎదుట ఎలాగ భయభక్తులు కలిగి జీవించారు, వారు జీవించిన జీవితాన్ని బట్టి దేవదూతలు వారిని ఎలాగా రక్షించినయో ఈ దినాన మనం స్పష్టంగా తెలుసుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, చూడండి, ఒక దేశం ఉంది. ఏ దేశం?
బబులోను దేశం. చూడండి, బబులోను దేశముకి రాజు ఎవరంట? రాజు ఎవరండి? నెబుకద్నెజర్. ఎవరు రాజు? నెబుకద్నెజర్. చూడండి, బబులోను దేశానికి నెబుకద్నెజరు రాజుగా ఉన్న కాలంలో చూడండి, ఆ దేశమే కాకుండా ఆ చుట్టూ ఉన్నటువంటి 120 దేశాలకి ఈయన ఎలాగున్నాడంట? ఎలాగున్నాడు చెప్పండి? అధిపతిలాగా ఉన్నాడండి. అంటే ప్రపంచం మొత్తం ఎవరి చేతిలో ఉంది? ఎవరి చేతిలో ఉందండి ప్రపంచం మొత్తం? నెబుకద్నెజరు రాజు చేతిలో ఉన్నాడు. ఆ రాజు చేతిలో ఉన్న సమయంలో చూడండి, అక్కడ ఈ నెబుకద్నెజరు ఏం చేశాడంటే యూదా దేశం మీదకి యుద్ధానికి పోయి, చూడండి, యూదా దేశంలో నుంచి కొంతమంది యవనస్తుల్ని ఏం చేశాడంట? తన రాజ్యానికి తీసుకొచ్చాడు. తన రాజ్యానికి చూడండి కొంతమంది యవనస్తులను తీసుకొచ్చి, ఆ యవనస్తులను చూడండి తన కొరకు సైన్యముగా ఏం చేశాడు? కొంతమంది యూదులను తీసుకొచ్చి చూడండి వారి యొక్క కల్దీల విద్యను నేర్పి, చూడండి కొంతమందిని వారి యొక్క సంస్థానాల్లో, వారి యొక్క చూడండి రాజ్యములో కొన్ని అధికారాలు ఈ నెబుకద్నెజరు రాజు వారికి ఇచ్చాడు. ఇచ్చాడు లేదా? ఇచ్చాడు. ప్రేమ ఇచ్చినటువంటి సమయంలో చూడండి ఈ నెబుకద్నెజరు రాజుకి ఏమనిపించిందంట? నేను ఇదిగో ఈ దేశాన్ని మొత్తాన్ని పరిపాలిస్తున్నాను, నేనే రాజును కాబట్టి నాకు ఒక దేవత ఉండాలి అనుకున్నాడు. మా దేశానికి ఒక దేవత ఉండాలనుకొని ఏం చేశారంటండి? బంగారు ప్రతిమను ఒకటిని చేయించారంట. చేయించి బబులోను దేశంలో దూరాయన మైదానంలో దాన్ని ఏం చేశారంట? నిలువ పెట్టాడు. చూడండి, దాన్ని ఎత్తి అంటుందంట, అది 60 మూరల ఎత్తును 6 మూరల వెడల్పునై ఉందంట. ఎంత ఎత్తుంది? 60 మూరల ఎత్తుంది, 6 మూరల. చూడండి, పెద్ద బంగారు ప్రతిమను ఒకదాన్ని పెట్టి ఈ రాజు అన్నాడు, ఒక సైనికుని పిలిచి ఏమని ప్రకటన చేస్తున్నాడు? ఇదిగో మన రాజ్యంలో ఉన్నటువంటి ఇదిగో రాజులనైనా కానీ, ఇదిగో మంత్రులైనా కానీ, ఇదిగో సేనాధిపతులైనా కానీ, సంస్థానాధిపతులైనా కానీ, కళాదారులు కానీ, ధర్మశాస్త్ర విధాయకులను కానీ, న్యాయాధిపతులు కానీ, చూడండి ఆధిక్యం వహించినటువంటి వారిని అందరినీ ఏం చేయమన్నాడు? సమకూర్చమన్నాడు. సమకూర్చి వారందరినీ చూడండి రాజు నెబుకద్నెజరు దగ్గర నిలువబెట్టించంట. ఆ ప్రతిమ యొక్క ప్రతిష్టకు రప్పించడానికి దూతల ద్వారా వారిని అందరినీ ఏం చేశారండి? దూత ద్వారా పిలువనంపించారండి. పిలువనంపించి, ప్రియమైన సహోదరి సోదరులారా, వారికి ఏమని చెబుతున్నారంటే, ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి రాజ్యాలందరిలో చూడండి ఒక ఊర్లోనే ఎంతమంది ఉంటారండి? చూడండి, ఉదాహరణకు ఒక గుంటూరు తీసుకుంటే ఆ గుంటూరులో ఎంతమంది ఉన్నారు? లక్షల మంది జనాలు ఉన్నారు. లక్షల మంది జనాలు ఉన్నారు. చూడండి, అలాగే వారికి లక్షల ఏమున్నాయండి? జాతులు ఉన్నాయండి. లేవండి, అనేకమైన జాతులు ఉంది, అనేకమైన భాషలు ఉన్నాయి. అలాగే చూడండి ఆ కాలంలో కూడా ఎంతో మంది చూడండి యూదులని చూడండి, అలాగే చూడండి అనేకమైనటువంటి జాతుల వారు ఉన్నారండి. ఆ జాతుల వారికి అనేకమైన భాషలు చూడండి. ఇప్పుడు మనకి తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ
తమిళం, కన్నడం, ఎలాగో అక్కడ ఉన్నటువంటి ఆ దేశాల్లో కూడా అనేకమైన భాషలు ఉన్నాయంట. ఆయా జాతుల వారికి, ఆయా భాషల వారికి ఇదిగో రాజు ఇస్తున్న ఆజ్ఞలు ఏంటంటే, ఇక్కడ మేము ఒక బంగారు ప్రతిమని ఏం చేస్తున్నాం, ప్రతిష్ఠిస్తున్నాం అన్నారు. ప్రతిష్ఠించడం అంటే ఏంటి? ఆ బంగారు విగ్రహాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టి దానికి అనేకమైనటువంటి ప్రార్థనలు, పూజలు, అనేకమైనటువంటి అభిషేకాలు చేసి దాన్ని దేవునిలాగా కొలిచే సమయం. అప్పుడు రాజుగారు ఏమన్నాడంటే, ఇదిగో ఈ ప్రజలందరినీ ఆ ప్రతిమ ఎదుటికి ఏం చేయమన్నాడు, తీసుకొని రండి అని చెప్పాడు. తీసుకొచ్చిన తర్వాత ఆ ప్రజలు చేయాల్సిన పని ఏంటంట, అక్కడ చూడండి ఆయా జాతుల వారందరూ వచ్చినప్పుడు అంట అక్కడంట పిల్లల గ్రోవి చూడండి, బాట, అలాగే పెద్ద వీణ, సంపోని వీణ, చూడండి సకల విద్యార్థులంట వీటన్నిటిని చూడండి అవి వాయించినప్పుడు అక్కడ ఉన్నటువంటి జాతుల వారందరూ ఏం చేయాలంట, ఏం చేయాలండి, ఆ బంగారు ప్రతిమకి నమస్కరించాలని, ఆ బంగారు ప్రతిమని పూజించాలి, సాష్టాంగపడి నమస్కారం ఆ బొమ్మకి చేయాలి. అయితే చూడండి ఈ రాజు ఆ బంగారు ప్రతిమని ప్రతిష్ఠించాడు. అక్కడ ఉన్నటువంటి ఆ విద్వాంసులకి ఆగ్నేయగానే వాళ్ళు పిల్లల గోవి, వేణ ఇవన్నీ ఏం చేశారంట, వాయించినప్పుడు ఆ శబ్దాలకి అక్కడ ఉన్న ప్రజలందరూ ఏం చేశారంట, సాగిలపడి ఆ బంగారు ప్రతిమకి ఏం చేశారండి, నమస్కారం చేశారంట. అయితే చూడండి వారిలో కొంతమంది అధిపతులు ఏమి గమనించారంట, అక్కడ కొంతమంది యూదులు ఏం చేయలేదంట, ఆ బంగారు ప్రతిమకి ఏం చేయలేదండి, నమస్కారం చేయలేదు. అప్పుడు ఇదిగో అక్కడున్న అధిపతులు ఇదిగో రాజు వద్దకు వచ్చి చూస్తున్నారు. ఏమనంటే, ఇదిగో రాజా, ఇదిగో ఎక్కడ, ఇదిగో నువ్వు చెప్పిన మాట ప్రకారం అక్కడున్న జాతుల వారందరూ, అక్కడున్న ప్రజలందరూ, అక్కడున్న యవనుల మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి మనుషుడు ఆ ప్రతిమకి నమస్కారం చేశాడు. కానీ ఒక జాతిలో ఉన్న కొంతమంది మట్టికి ఏం చేయలేదు, ఆ ప్రతిమకి నమస్కారం చేయలేదయ్యా. ఆ జాతి వారే ఎవరని చెప్పారండి, యూదులు అని చెప్పారు. అప్పుడు రాజు అన్నాడు, ఆ నమస్కారం చేయని మనుషులు అసలు ఎవరు, ఏమన్నాడండి, ఆ నమస్కారం చేయని మనుషులు ఎవరు, ఆ యూదులు ఎవరు, వారిని నా దగ్గరికి తీసుకొని రమ్మంటే ఈ అధిపతులు అన్నారయ్యా, బబులోను దేశములో రాజ్యకార్యములు వివరించుటకు నియమించిన షడ్రకు, మేషకు, అబేద్నెగో అనే వీరు నీ ఆజ్ఞను ఏం చేశారంట, తిరస్కరించారయ్యా. ఇదిగో తమరి దేవతను వారు పూజించలేదయ్యా, తమరు నిలబెట్టే బంగారు ప్రతిమకు వారు నమస్కారం చేయలేదని చెప్తున్నారు. రాజు దగ్గరికి వచ్చి రాజుని సాడి చెబుతున్నారు. ఏమని, ఈ యూదులు నువ్వు రాజ్యం కార్యాలు జరిగేటువంటి రాజ్యంలో జరిగే కార్యాలు అసలు ఏం జరుగుతుందో రాయడానికి నువ్వు ఈ ముగ్గురిని పెట్టావు. వీళ్ళు మన అధిపతులే, మన దేశంలో ఇదిగో వారి నివాసం ఉన్నారు. రాజుగా నువ్వు వారికి డబ్బు ఎత్తున్నావు, ఆహారం పెడుతున్నావు, మంచి గృహం ఇస్తున్నావు, వారిని సంతోషంగా నువ్వు చూస్తుంటే నువ్వు చెప్పిన ఆజ్ఞను వారు ఏం చేశారంట, మీరేరయ్యా. రాజు మాటని చూసి జనాలు వణుకుతుంటే, రాజు చెప్పిన ఆజ్ఞని చూసి ఇదిగో రాజు మాటను పోతే మమ్మల్ని చంపేస్తారేమో అని భయపడి వణికిపోతుంటే ఈ ముగ్గురు చూడండి ఈ ఆజ్ఞని ఏం చేశారంట, విడిచిపెట్టారయ్యా. నీ మాటని ధిక్కరించారయ్యా. నువ్వు రాజు అని కూడా వారికి భయం లేదు. ఇంకా ఏం చేశారంటండి,
ఆ తమరి దేవతని పూజించలేదంట. ఇంకా ఆ బంగారు ప్రతిమకి నమస్కారం చేయలేదంట. చూడండి, యూదులు ఎందుకు నమస్కారం చేయరు చెప్పండి? యూదులు ఎవరు? యూదులు ఎవరండి అసలు? యెహోవా దేవుడు ఏర్పరచుకున్నటువంటి ప్రజలు. చూడండి, వారు నమస్కారం చేయడానికి కారణం ఏంది? ఇశ్రాయేలు ఎందుకు నమస్కారం చేయరు? ఏ ప్రతిమకైనా, ఏ విగ్రహానికైనా, ఏ బొమ్మకైనా, ఏ చూడండి రూపానికైనా వారు ఎందుకు నమస్కారం చేయరు? వారు ఎందుకు దాన్ని పూజించరు? వారు ఎందుకు దానికి సాగిలపడరు? వారు ఎందుకు దాన్ని ఆరాధించరు? ఎందుకండి? ఎందుకు చేయదు చెప్పండి? విగ్రహంలో ఏం లేదంట, జీవం లేదు. ఉన్నది జీవం ఉందా చెప్పండి? జీవం విగ్రహంలో జీవం ఉందండి. చూడండి, అదే కాకుండా దేవుడు ఏం చెప్పాడంట? ఇశ్రాయేలు ప్రజలకి, ఈ క్రైస్తవులకి దేవుడు ఏమని ఆజ్ఞించాడు? చూడండి, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 6వ వచనం చదువుకున్నట్లయితే, దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను నేనే. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఉండకూడదు. పైనున్న ఆకాశమంతే గాని, కిందనున్న భూమి అంతే గాని, భూమి కిందనున్న నేల అంతే గాని, ఇందు దేని పోలికనైనా విగ్రహములు చేసుకొనకూడదు. వాటికి నమస్కరింపకూడదు. వాటిని పూజింపకూడదు. నీ దేవుడైన యెహోవాకు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు, నన్ను ప్రేమించిన నా ఆజ్ఞను గైకొన్న వారి విషయములో 1000 తరముల వరకు కరుణించువాడినై ఉన్నాను. ఏంటండి? నేను చూడండి, దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను నేను అన్నాడు. చూడండి, ఇశ్రాయేలుని ఎవరు నిర్మించాడండి? యెహోవా దేవుడు నిర్మించాడు. ఆ దేవుడు ఎలాంటి వాడంట? రోషం కలిగిన దేవుడు. ప్రియమైన సహోదరి సోదరులారా, దేవుని చెప్పాడు ఆయన, ఇదిగో నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఈ మాట ఎవరు చెప్పాడు? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని ఇశ్రాయేలీలందరికీ చెప్పాడండి. ఇశ్రాయేలు అంటే ఎవరు? దేవుడు ఏర్పరచుకున్న జనం. ఇప్పుడు ఉన్నటువంటి క్రైస్తవులు కూడా దేవుడు ఏర్పరచుకున్నటువంటి జనప్రియమైన సహోదరి సోదరులారా, చూడండి, ఇదిగో వారికి ఎవరంట? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఏంటండి? ఉండొచ్చా? ఉండకూడదా? చూడు, అక్కడ ఏమన్నాడు ఆయన? ఇదిగో పైన ఆకాశం అంతే కానీ, కింద ఉన్న భూమి అంతే కానీ, భూమి కింద నేల అంతే కానీ దేని పోలికనైన విగ్రహము చేసుకోకూడదు. ఈయన ఏం చేశాడండి? ఈ నెబుకద్నెజరు బంగారంతో ఒక విగ్రహాన్ని తయారు చేశాడు. దానికి యూదులైనటువంటి షడ్రకు, మేషకు, అబేద్నెగో వాళ్ళు ఏం చేయమన్నాడు? వాటికి నమస్కారం చేయమన్నాడు. దేవుడు ఏం చెప్పాడు? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. అప్పుడు బంగారు విగ్రహానికి నమస్కారం చేయొచ్చా? చూడండి, చెట్టుతో చేసిన విగ్రహానికి నమస్కారం చేయొచ్చా? చెక్క విగ్రహానికి నమస్కారం చేయొచ్చా? నక్షత్రాలకు నమస్కారం చేయొచ్చా? ఏదండి? చేపలకు నమస్కారం చేయొచ్చా? భూమి మీద ఉన్న దేనికైనా నమస్కారం చేయొచ్చా? ఏమన్నాడు?
పైన ఆకాశం అందే గాని కిందనున్న భూమి అందే గాని భూమి కింద నేల అందే గాని నువ్వు దేని పోలికనైనను విగ్రహమును చేసుకోకూడదంట. వాటికి నమస్కరింపకూడదు, వాటిని పూజించకూడదు. ఈ మాట ఎవరు చెప్పాడంటే దేవుడు అన్నిలో చెప్పాడా? ఎవరు చెప్పాడు? అక్కడ ఉన్న అన్ని జాతుల వారు నమస్కారం చేశారు కానీ ఒక్క యూదుల మట్టికి అక్కడ ఉన్నటువంటి ఆ విగ్రహానికి ఏం చేయలేదంట, నమస్కారం చేయలేదండి. ఎందుకని? యూదులు అంటే చూడండి, ఇదిగో దేవుడు ఏర్పరిచిన మనుషులు క్రైస్తవులు వీరందరూ యూదులతో సంబంధించిన వారు. వీరు వేరొక దేవుణ్ణి పూజించకూడదు. కొంతమంది చూడండి విగ్రహారాధన చేస్తారు క్రైస్తవులు. ఏం చేస్తున్నారు? యేసు ప్రభు బొమ్మకు కానీ చూడండి, నక్షత్రాలకు కానీ లేదండి. క్రైస్తవులు చాలా మంది ఇళ్లలో చూడండి యేసు ప్రభు పటాలు ఉంటాయి. చాలా మంది ఇళ్లలో చూడండి సిలువలు ఉంటాయి. చాలా మంది ఇళ్లలో ఏమంటాయి, యేసు ప్రభు యొక్క విగ్రహాలు ఉంటాయి. మన సహోదరి దేవుడు ఎవరంట? విగ్రహమా? ఒక భక్తుడు చెబుతున్నాడండి. ఆయనంట చిన్న వయసులో ఉన్నప్పుడు ఆయన ఎదురు ఒక విగ్రహం ఉందంట. ఏముంది? చిన్నప్పుడు ఆయన ఎదురు ఒక విగ్రహం ఉందంట. ఆ విగ్రహం మీదకి చూడండి ఒక బొచ్చు పురుగు ఆ విగ్రహం మీద వెళ్తుందంట. బొచ్చు పురుగు చూడండి ఆ విగ్రహం మీద వెళ్తుంటే ఆ తల్లిదండ్రులు చెప్పి నేర్పింది ఏంటంటే, అయ్యా ఈ విగ్రహం దేవుడయ్యా, ఇది మన దేవుడు, మన దేవత, ఇదే మనల్ని ఇన్ని దినాల నుంచి రక్షిస్తుంది, ఇదే మనల్ని కాపాడుతుంది, దీనికి నమస్కారం చేయని చిన్న వయసు నుంచి ఆయనకి చెప్పి ఏం చేస్తున్నానంట, దానికి నమస్కారం చేస్తుంటే ఒక దినాన ఆ విగ్రహం మీద బొచ్చుపూలు కలుపుతున్నారు. చూడండి, మనిషి దేహం మీద బొచ్చుపూలు ఏం చేస్తాం మనం? ఏం చేస్తామని చూస్తామండి దాన్ని. చూడండి, ఆయన 5 నిమిషాలు చూసినా కానీ ఆ విగ్రహం మీద నుంచి ఆ బొచ్చు పురుగు బయటికి పడుతుందా? దాని చుట్టూనే తిరుగుతుంది, దాని మీద మొహం నుండి చుట్టూ తిరుగుతుంది. నేను అనుకున్నాడంట, అది ఆయన్నే తన దేహాన్నే అది కాపాడుకోలేకపోతుంది, అది మనల్ని కాపాడిద్దా? కాబట్టి విగ్రహంలో ఏమి లేదు, దేవుడు లేడు. కాబట్టి నువ్వు దేవుడు ఉన్నాడు కానీ ఆ దేవుడు ఎక్కడున్నాడు? ఒక బొమ్మలోను, ఒక విగ్రహంలోను, ఒక వస్తువులోను, ఒక చెట్టులోను, ఒక మనిషిలోను, ఒక దేవుడు చూడండి ఇదిగో ప్రతిమలోనూ ఉన్నాడా? ఉన్నాడండి. ఒక బొమ్మలో ఉన్నాడా? దేవుడు అంట అనంత జ్ఞానం. ఆయన చూడండి ఆకాశంలో ఉన్నాడు, భూమి మీద ఉన్నాడు, ఆకాశం చుట్టూ ఉన్నాడు, మనుషుని హృదయంలో ఉన్నాడు, ప్రతి స్థలములో ఆయన ఆత్మ. దాన్ని ఒక విగ్రహంలో తీసుకొచ్చి పెట్టగలమా? ఒక బొమ్మలోకి తీసుకొచ్చి పెట్టగలమా? ఒక ప్రతిమలోకి తీసుకొచ్చి పెట్టగలమా? చూడండి, ఈ నెబుకద్నెజరు కూడా ఏం చేశాడు? అక్కడ ఒక బంగారు విగ్రహాన్ని తయారు చేసి, అది దేవత, ఇది మా దేవత, దీన్ని నమస్కరించాలి, దీన్ని పూజించాలి, దీన్ని ఆరాధించాలి, లేదంటే ఇక్కడ ఎవరున్నా కానీ దానికి నమస్కరించిన వ్యక్తులు నేను ఏం చేస్తానన్నాడండి? అగ్నిగుండంలో పడవేస్తానన్నాడు. మరి దేవుడి ఆజ్ఞ ఏం చెబుతుంది? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నువ్వు దేన్నైనా కానీ ఏం చేయకూడదంట, నమస్కరింపకూడదు, వాటిని పూజించకూడదు. నీ దేవుడైన యెహోవాను నేను రోషం గల దేవుడును అని చెప్తాను. మరి షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ఏం చేశారు? ఆ విగ్రహానికి నమస్కారం చేశారా? చేయలేదు. అయితే అక్కడ ఉన్నటువంటి చూడండి ఈ కల్దీలు అందరూ కలిసి ఏం చేశారంట?
ఈ యూదులైనటువంటి షడ్రకు మేషకు అబేద్నెగోను ఏడ తీసుకొచ్చారండి? రాజు యొద్దకి తీసుకొస్తే రాజు యొద్దకు రాగానే వీళ్ళు ఏం చెబుతున్నారు? అయ్యా, మరి నేను రాజును కదా, నా మాట లేదనుకో ఎలాంటి చెప్పండి, మీకు నేను అధికారం ఇచ్చాను, మీకు ఇల్లులు ఇచ్చాను, అన్ని ఇచ్చాను, సంపద ఇచ్చాను, ఎక్కడో ఉన్న వారిని బందీకి తీసుకొచ్చి మీకు చదువు నేర్పి మిగతా వాళ్ళందరూ బానిసలు ఉంటే ఆ బానిసల మీద మిమ్మల్ని అధికారులు చేశాను, మరి నా మాట వినొచ్చు కదా. ఇదిగో మీరు నమస్కారం చేయకపోతే మీరు ఎక్కడికి వెళ్తారు? అగ్నిగుండంలో పడవేయబడతారు. ఇప్పటికైనా నా మాటిని ఆ బంగారు ప్రతిమకి ఏం చేయమన్నారు? నమస్కారం చేయండి అన్నారు. అప్పుడు ఈయన అన్నారు, చూడండి, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం చదువుకున్నట్లయితే, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం చదువుకున్నట్లయితే, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం చదువుకున్నట్లయితే, షడ్రక్ను మేషకును అబేద్నెగో రాజుతో ఇలాగు చెప్పిరి, నెబుకద్నెజరు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యలేదన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిని గల ఈ అగ్నిగుండముల నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశము పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షించకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసు అన్నారు. చూడండి, రాజుని వీళ్ళు ఏం చేస్తున్నారు? దగ్గరించి మాట్లాడుతున్నారు. రాజా, నువ్వు మమ్మల్ని అగ్నిలో వేస్తానన్నావేమో, చంపేస్తానన్నావేమో, మా దేవుడు సర్వశక్తిమంతుడు, మా దేవుడు బలవంతుడు, ఆయన అగ్నిగుండములో నుంచి కూడా మమ్మల్ని విడిపించడానికి సమర్థుడు, నీ దగ్గర నుంచి రక్షించే శక్తి ఆయనకి ఉన్నది. కానీ మేము మట్టికి ఆయన్ని ఏమన్నాడండి? రక్షిస్తాడు ఆయన మమ్మల్ని. ఆయన రక్షించకపోయినా మాకు బాధ లేదు, అవసరమైతే అగ్నిగుండంలోనైనా పడతాం, కానీ అక్కడ ఉన్నటువంటి నీ దేవతని పూజించము, ఆ బంగారు ప్రతిమకి నమస్కారము చేయము. మరి క్రైస్తవులకు మనం ఏం చేస్తామండి? లెగిస్తే మనం చేసేది ఏంటి? ఏం చేస్తామండి? విగ్రహారాధన చేస్తాం. కొంతమంది చూడండి, ఫోటో యేసుప్రభు ఫోటో పెట్టి దానికి ఏం పెడతారు? పూలు పెడతారు, మళ్ళీ పూలు పెడతారు. కొంతమంది చూడండి, చచ్చినటువంటి బొమ్మలను తీసుకొచ్చి, చచ్చిపోయిన మనుషుల బొమ్మలు తీసుకొచ్చి వాటికి నమస్కారం చేస్తారు. కొంతమంది చూడండి, ఇదిగో ఆచారాలు చేస్తారు, విగ్రహ నమస్కారాలు చేస్తారు. కొంతమంది ప్రేమైన సహోదరి సోదరులారా, లోకానుసారమైన జీవితాలు చేతికి కాలుకి అంతరాలు తాయిపులు అనేకమైన కట్టుకుంటారు. దేని పూజిస్తున్నా నువ్వు? అన్యులంటే చూడండి, వారి దేవతలు కాబట్టి వారి ఇష్టం, వారు నమస్కరించుకున్నా తప్పులేదు. కానీ క్రీస్తుని అంగీకరించి మారు మనసు పొంది బాప్టిజం పొంది దేవుని వాక్యాన్ని తెలుసుకున్నా నువ్వు ఇంకా విగ్రహారాధన చేస్తున్నావు అంటే నీ హృదయం ఏమండి? పౌలకు మాట చెప్పాడంటే, ఇంకా నీ హృదయం ఏమని అన్నా అనేకమైన విగ్రహాలు ఉన్నాయి అన్న. వాటిని తీసేసుకున్నామండి. మనల్ని మనం పూజించుకుంటామని అందంగా అలంకరించుకుంటాము, మంచిగా చూసుకుంటాం. లేదండి, విగ్రహారాధన ఉందా లేదా మన హృదయాల్లో? ఇంకా చూడండి, ఇదిగో కొన్ని సంఘాలు లాంటి ఇదిగో మీ హృదయాల్లో అనేకమైన విగ్రహాలు దాగి ఉంది అని అపోస్తలుడైన పౌలు హెచ్చరించాడు. ప్రియమైన సహోదరి సోదరులారా, క్రైస్తవుడుగా మనలో ఉన్నటువంటి విగ్రహాలను మనం ఏం చేయాలి? తీసివేసుకోవాలి. ఎందుకంటే మనం రక్షించేది ఎవరు?
సర్వశక్తిమంతుడని. ఆయన ఏమని చెప్పాడు? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, ఏ ప్రతిమకు నువ్వు నమస్కరించకూడదు. కొంతమంది చూడండి మూర్ఖంగా యేసు ప్రభు పుట్టినకే నమస్కారం చేస్తాం. మరి యెహోవా దేవునికి ఆరాధిస్తున్నాము, పరిశుద్ధాత్మను ఆరాధిస్తున్నావా? తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు ఒక్కలేగా. మరి ఆయన దేహాన్ని వేసుకుని భూమి మీద యేసు ప్రభు రూపంలో వచ్చాడు, కానీ ఆ రూపాన్ని ఎవరైనా చూసారండి? మనం ఎవరిని ఆరాధిస్తున్నాం? మరి ది ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అనేటువంటి సినిమా తీసినంత బాలీవుడ్ యాక్టర్ ఆయన క్రీస్తు వేస్తే ఆ వేసినటువంటి ఆ ఫోటోని చూడండి, చాలా మంది వ్యాపారాల కొరకు ఇతనే యేసు ప్రభు అని ఆ ఫోటోలు చూడండి తయారు చేసి, ఇతనే యేసు ప్రభు, ఇతనే దేవుడు, ఇతనే క్రైస్తవుల దేవుడు అని చూడండి చాలా మంది వ్యాపారాలు చేసి అమ్మితే చూడండి ఆ ఫోటోలు తెచ్చి ఇదిగో చాలా మంది ఇళ్ళలో పెట్టుకొని ఆరాధిస్తుంటే చూడండి ఇదిగో ఆ సినిమా యాక్టర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమని? మీరు తప్పుడు ఆరాధిస్తున్నారు. నేను ఒక సినిమా తీసాను, ఆ ఫోటో నాది, అతను నిజమైనటువంటి యేసుక్రీస్తు మట్టికి. మరి ఆ రూపాన్ని తయారు చేసింది ఎవడు? మానవుడు. ప్రియమైన సహోదరి, మరి చూడండి ఆ విగ్రహాన్ని తయారు చేసింది ఎవరు? నెబుకద్నెజరు కూడా రాజైన కానీ అతను ఒక మానవుడు. మరి అలాంటి విగ్రహాన్ని చూడండి నమస్కారం చేయడానికి యూదులు చూడండి తిరస్కరిస్తే, మరి ఈ విగ్రహాలకు నమస్కారం చేయడానికి ఒక క్రైస్తవుడు మనం ఏం చేయాలి? నమస్కరించాలండి. ఏం చేయాలి? ఆ బంగారు చూడండి ప్రతిమకి ఏ విధంగా నమస్కరించలేదు, ఈ విగ్రహాలకు కూడా నమస్కారం చేయకూడదు. ఎందుకంటే మన దేవుడు ఎవరంట? సజీవుడై నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నటువంటి దేవుడు. ప్రియమైన సహోదరి, ఇప్పటి కూడా సజీవుడు ఉన్నాడంట. ఉన్నాడు లేడా? చూడండి దేవుడు అంట ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆయన్ని ఆరాధించమని చెప్తుంది, కానీ దేవుడు విగ్రహం అని ఎక్కడ చెప్పలేదు. చూడండి యేసు ప్రభు అయినా యెహోవా అయినా పరిశుద్ధాత్మ అయినా చూడండి ఈ పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడైనా కానీ విగ్రహాన్ని ఆరాధించమని చెప్పిన రుజువులు ఉన్నాయా? అహరోను చూడండి ఒక బంగారు విగ్రహాన్ని తయారు చేస్తే యెహోవా మోషేతో ఏమన్నాడు? ఈ ప్రజలు చెడిపోయారు. మరి ఇలాంటి వాక్యాలు తెలుసుకున్నా కానీ ఒక క్రైస్తవుడికి ఇంకాను ఈ అన్ని ఆచారాల్లో జీవిస్తున్నావంటే నీ జీవితం ఏమైనట్టు? రక్షించబడినట్టు? నీకు శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, వ్యాధి వచ్చినా, చీకటి వచ్చినా, దెయ్యాలు పట్టినా నువ్వు స్వస్థపడతలేదంటే, రక్షించబడతలేదంటే, నీ చుట్టూ దేవదూతలు ఉండట్లేదంటే కారణం ఏంది? నువ్వు సత్యములో నడవట్లేదు. ప్రియమైన సహోదరి సహోదరుడా, సత్య మార్గంలో నువ్వు జీవించట్లేదు. ఈ షడ్రకు మేషకు అబేద్నెగోలు ఆ విగ్రహానికి నమస్కరించలేదని ఆ రాజు ఏం చేశాడంట? తీసుకెళ్ళి అగ్నిగుండంలో చూడండి 7 అంతల అగ్ని పెట్టి ఆ 7 అంతల అగ్నిలో ఈ షడ్రకు మేషకుని చూడండి అబేద్నెగో ఈ ముగ్గురిని వేయడానికి కొంతమంది బలం కలిగిన మనుషులు తీసుకొచ్చి చూడండి ఈ ముగ్గురిని ఏం చేశారంట? కాళ్ళు చేతులు కట్టేసి ఆ బలమైనటువంటి మనుషులతో చూడండి ఆ అగ్నిగుండంలో పడేపించాడంట. పడేపిస్తే చూడండి ఆ బలమైన మనుషులు అగ్నిగుండం దగ్గరికి వెళ్ళిన మనుషులు ఏమైపోయారంట? కాలిపోయారంట. ప్రియమైన సహోదరి సహోదరుడా, మరి చూడండి అగ్నిగుండం దగ్గరికి వెళ్ళోలా కాలిపోతే అగ్నిగుండంలో పడవేయబడిన వాళ్ళు ఏమవుతారు? ఏమవుతారండి? ఉంటారండి. కానీ చూడండి రాజు అగ్నిగుండంలో చూస్తే అగ్నిగుండం ఎలాగుందంట? ఎలాగుందంటండి? చూడండి దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనం చదువుకున్నట్లయితే, అందుకు రాజు నేను నలుగురు మనుషుల
నేను నలుగురు మనుషులను బంధకములు లేక అగ్నిలో సంచరించడం చూచుచున్నాను. వారికి హాని ఏమీ కలగలేదు. నాలుగో వారి రూపము దేవతల రూపములు పోలి ఉన్నదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. చూడండి, పడేసింది ఎంతమందిని? ముగ్గురిని. ఆ ముగ్గురిని కూడా ఎలా పడేశారు? కాళ్ళు చేతులు మొత్తం కట్టేసి పడేస్తారు. వాళ్ళు ఎలా ఉన్నారంట? అగ్నిగుండంలో తిరుగుతున్నారంట. ముగ్గురు తిరుగుతున్నారా? రాజుకి ఎంతమంది ఆగపడ్డారు? నలుగురు ఆగపడ్డారు. మరి అగ్ని చూడండి, అగ్నికి చూడండి, దూరం నుంచి చూసిన వాళ్ళే ఆ సెగకి తట్టుకోలేకపోయారంట. అగ్నిలో పడేసిన వాళ్ళే కాలిపోయారంట. మరి పడిపోయిన వాళ్ళు ఏమయ్యారు? కాలిపోయారండి. చక్కగా అగ్నిలో తిరుగుతున్నారు. వారితో పాటు ఇంకొక మనుషుడు తిరుగుతున్నారు. అప్పుడు ఈ రాజు అన్నాడు, అయ్యా, ఇదిగో యవనస్తులారా, ఇదిగో సర్వశక్తి మందిని యొక్క కుమారులారా, మహోన్నతులకు దేవుని సేవకులారా, బయటికి నా ఎద్దకి రండయ్యా అని పిలుస్తుంటే ఏం చేశారు? ఏం చేశారండి? పిలుస్తుంటే ప్రియమైన సహోదరి సోదరులారా, అక్కడ ఉన్నటువంటి చూడండి, ఆ ముగ్గురు అగ్నిగుణంలో ఉన్నటువంటి షడ్రకు, మేషకు, అబేద్నగోలు ముగ్గురు కలిసి ఏం చేశారంట? ఏం చేశారు? అగ్నిగుండములో నుంచి బయటకు వస్తే వారి దేహాలు ఎలా ఉన్నాయి అంటండి? కాలిపోయినా. చూడండి, కొంచెం నిప్పేసి మంటేస్తుంది, మన దేహాలు ఏమవుతున్నాయి? చర్మం మొత్తం ఊడిపోయి లోపల చూడండి ఉన్నటువంటి దేహాలు పడతాయి. లోపల ఉన్న అవయవాలు కనిపెట్టే మరి చీమ పట్టిపోయి చూడండి, శరీరం అవపడి. అలాంటి చూడండి, 700 అగ్ని ఉన్నటువంటి చూడండి, అగ్నిగుండంలో చూడండి ఎలా ఉన్నారు వాళ్ళు. వారి అంట శరీరాలు కాలిపోలేదు, వారి వెంట్రుకలు కాలిపోలేదు, వారి దేహం మీద ఉన్నటువంటి వస్త్రాలు కూడా కాలిపోలేదు. చివరికి కాలిపోయిన వాసన కూడా వారి మీద నుంచి రాలేదు. మరి ఆయన ఎలాంటి వాడండి? ఎలాంటి దేవుడు అండి? చెప్పండి. అప్పుడు ఎమ్మంటే చూడండి, నెబుకద్నెజరు రాజుని అడిగిదిగో, నా దేవత కంటే, నా విగ్రహం కంటే నీ దేవుడే గొప్పోడయ్యా. ఇదిగో ఈ దినము నుంచి షడ్రకు, మేషకు, అబేద్నగోలు దేవుడిని మీరందరూ ఆరాధించండి, నేను కూడా ఆరాధిస్తాను. ఎందుకని? మరి ఆ బంగారు పతిని ఆరాధించండి అన్నడా? ఆ విగ్రహాన్ని, ఆ దేవతను ఆరాధించమన్నడా? ఎందుకంటే దేవుడు ఒక విగ్రహంలో లేడు. దేవుడు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడంట? చూడండి, ఆయన విగ్రహంలో లేడు, కానీ ఈ సృష్టి అంతట్లో దేవుడు ఉన్నాడు. ఏంటి? ఎవరు కాపాడారంట? ఎవరు కాపాడారంట? చూడండి, షడ్రకు, మేషకు, అబేద్నగోల్ని చూడండి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 28వ వచనం చదువుకున్నట్లయితే, నెబుకద్నెజరు షడ్రకు, మేషకు, అబేద్నగోలను వీరి దేవుడు పూజార్హుడు, ఆయన తన దూతను పంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు, ఏ దేవుణ్ణి సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. కాగా నేను ఒక శాసనము నియమించుచున్నాను, ఏదనగా ఇవి దయ్యకు రక్షించుటకు సమర్థులకు దేవుడు కాక మరి ఏ దేవుడు లేడు. కాగా ఏ జనుల్లో గాని, రాష్ట్రములో గాని, ఏ భాష మాట్లాడు వారిలో గాని షడ్రకు, మేషకు, అబేద్నగోలు వారి దేవుని
ఎవడు దూషించిన వాడు తుత్తునీయులుగా చేయబడును. వాని ఇల్లు ఎప్పుడో పెద్ద గొప్పగా ఉండున. నేను అంతటి నుండి రాజు షడ్రకు మేషకు అబేద్నెగో వారికి బబులోను సంస్థానములో హెచ్చించెను. ఏం చేశాడు చెప్పండి? ఎవరైతే షడ్రకు మేషకు అబేద్నెగో దేవుడిని దూషిస్తారో వాడిని తుత్తునీయులు చేస్తానంటారు, అగ్నిలో కాల్చివేస్తాడు. వీళ్ళు ఎవరు కాపాడాడంటే ఇదిగో ఈ దేవుడు పూజారుడు. ఆయన తన దోతలు నంపి తను ఆశ్రయించిన దాసుల్ని రక్షించాడంటారు. యెహోవా యందు భయభక్తులు గల వారిని, చుట్టూ ఆయన దోతలు కావలి ఉండి వారిని ఏం చేస్తాయంట? రక్షిస్తాయి. చూడండి, షడ్రకు మేషకు అబేద్నెగోలు వారి ప్రాణము సైతం కూడా విడిచిపెట్టారు. క్రైస్తవుడుగా మరి మనం విడిచిపెడుతున్నామా? మనం ఏం చేస్తామంటే ఇదిగో క్రీస్తుని అంగీకరిస్తే నేను సంపేస్తానంటే ఏం చేస్తాం? క్రీస్తు లేదు, దేవుడు లేడు. అవునా కదా చెప్పండి? చాలా మంది చూడండి దేవుడిని విడిచిపెట్టేవారు, దేవుని విడిచిపెట్టి లోకంలోకి వెళ్ళిపోయి లోకానుసారంగా జీవించేవాళ్ళు, లోకారాధన చేసేవాళ్ళు, ఆచారారాధన చేసేవాళ్ళు, వ్యర్థమైన ఆరాధన చేసేవాళ్ళు ఉన్నారు. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన వాక్యాన్ని పట్టుకొని ఆయన సన్నిధిలో పరిశుద్ధంగా, యథార్థంగా, నీతిగా, న్యాయంగా, దేవుని యొక్క నమ్మకంగా జీవించావనుకో ఆయన దూతలు నంపించి చూడండి ఆయన నిన్ను ఏం చేస్తాడన్నా? షడ్రకు మేషకు అబేద్నెగో రక్షించినట్టు నిన్ను కూడా రక్షిస్తాడు. చూడండి, మన దేవుడు అంట సమర్థవంతుడంట. ఎలాంటి వాటి నుంచైనా విడిపించగలిగినటువంటి సమర్థుడు ప్రేమ సహోదరు. కాబట్టి ఎప్పటికైనా దేవుని యొక్క రుచి తెలుసుకొని, దేవుని యొక్క చూడండి శక్తిని తెలుసుకొని, దేవుని యొక్క ప్రభావాన్ని తెలుసుకొని, మీలో ఉన్న విగ్రహారాధనను విడిచిపెట్టి నామకార్థమైన క్రైస్తవ జీవితాన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధిలో యథార్థంగా జీవించాలని మనసారా కోరుకుంటూ ఈ చిన్ని మాటలు దేవుడు తన ఎన్నికల్లో జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరికి వందనాలండి. మంచిదండి.